ఇందులో మొదటి ప్రయారిటీ కింద చేనేతలు ఎక్కడికి ముందుకొచ్చినా కూడా ఆ డబ్బులు, ఆ ఆర్డర్ కాపీలు పూర్తిగా ఫస్ట్ చేనేతలకు సాటిస్ఫై చేసిన తర్వాతనే మిగిలినటివన్నీ కూడా మిగిలిన పవర్ లూమ్స్కు వాటికి వీటికి ఇస్తున్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 3 జతల పిల్లలకి ఇస్తూ, ఇంతకుముందు ఎప్పుడు ఇస్తారో లేదు, ఎందుకు ఇస్తారో తెలీదు, ఇస్తారో లేదో తెలీదు అన్న పరిస్థితిలో మార్పు జరిగింది కూడా ఇప్పుడు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకమే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా, నేతన్న నేస్తంగమే కాదు, పెన్షనే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నాయి. అమ్మఒడైతేనేమి, చేయూతలైతేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా, ఆసరా అయితేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో 1,06,000 మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు మరో 871 కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా అని ఆలోచన చేసిన, చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి, సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను కూడా, అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చినాడు. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పం అయినా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50% అంటే 100 సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 200 స్థానాలకు 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అయిపోద్దు. చట్టసభలో అడుగు పెట్టేందుకు, పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు అందరూ కూడా సిద్ధం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇది ఒక రికార్డు. ఈరోజు మొట్టమొదటిసారిగా 2 ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ అమ్మకు, లావణ్యమ్మకు ఇక్కడ మంగళగిరిలోనే కాకుండా బుట్టమ్మకు ఈమగనూరులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. 2 ఎమ్మెల్సీలు, చీరాల్లో ఒక ఎమ్మెల్సీ సునీతమ్మ కనిపిస్తుంది, ఇక్కడ
హనుమంతన్న కనిపిస్తూ ఉన్నాడు మీ దగ్గరే. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు 8 మంది, 8 మంది మున్సిపల్ చైర్మన్లు. అందులోనూ ఎక్కడ తెలుసా, అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీస్లో. ప్రొద్దుటూరు అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, ఎమిగనూరు అయితేనేమి, జగ్గయ్యపేట అయితేనేమి, చీరాల అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, ఇంకొకటి పెడనైతేనేమి, 8 చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే కారణం, మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి. ఖచ్చితంగా 50% ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడు జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయాల. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఇందులో 1,20,000 ఇళ్ళు ఉన్నాయి. 1,20,187 ఇళ్ళు ఉన్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎన్నిల్లో తెలుసా? అక్షరాల 1,08,408 ఇండ్లు. అంటే 1,20,187 ఇళ్లకు గాను 1,08,408 ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే, వాళ్ళ చేతికే, వాళ్ళ ఖాతాల్లోకే వెళుతూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది గుర్తెరగమని కోరుతా ఉన్నా. ఈరోజు ఏ సచివాలయంకైనా మీరు చూసుకోండి. ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉన్నాయి. ఈ 83 సచివాలయాలకు గాను ఈ 83 సచివాలయాల్లో వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు. ఆ బోర్డులలో ఎవరెవరికి ఎంతెంత వచ్చింది, ఏ స్కీమ్లో ఎంతెంత వచ్చింది అని చెప్పి బోర్డులు పెడుతూ ఏకంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మాత్రమే పంపించిన సొమ్ము అక్షరాల ఈ 83 సచివాలయాలలో పెట్టిన డిస్ప్లేలో పెట్టిన సొమ్ము అక్షరాల 1,529 కోట్ల 89 లక్షలు, అంటే 1,530 కోట్ల రూపాయలు. ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఈ 1,08,408 కుటుంబాలకు, ఈ 1,08,408 కుటుంబాలకు అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది 1,530 కోట్ల రూపాయలు. ఇక నాన్ డీబీటీ తీసుకుంటే, అంటే నాన్ డీబీటీ అని అంటే ఇళ్ల స్థలాలు అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మరో 735 కోట్ల రూపాయలు, అంటే 2,265 కోట్ల రూపాయలు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి. ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప లావణ్యమ్మ.
లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలి, దాన్ని ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా, ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమల ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే. ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను. మీ తరపు నుంచి ఏదైనా మీరు చెప్తే మీ దగ్గర నుంచి నేను